నమస్తే, వెల్కమ్ టు మిడ్ న్యూస్. మిడ్ న్యూస్ లో భాగంగా మొదటగా తెలంగాణలో బంద్ కొనసాగుతోంది. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. ఇక దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బీసీ సంఘాలు పిలుపునిచ్చినటువంటి బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయి. ఇక బస్సు డిపోల దగ్గర నేతలు ఆందోళన చేపట్టారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఇక హైదరాబాద్ లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, 42% ఏదైతే రిజర్వేషన్ సాధించాలని చెప్పేసి కూడా ఈరోజు బీసీకి సంబంధించినటువంటి జేఏసీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు కోరుతూ కూడా అన్ని పార్టీలకు సంబంధించి కూడా దీనికి ఏదైతే బంద్ పాటిస్తుందో ప్రస్తుతం ఎలా ఉంది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి అక్కడ? 42% బీసీ రిజర్వేషన్లు సాధించేందుకు ఏదైతే బీసీ జేఏసీ ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది. ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ అయితే కొనసాగుతుంది. బస్సులు కదలని పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి డిపో దగ్గర నుంచి కూడా బస్సులు ఇప్పటివరకు కదలని పరిస్థితి. సో నేతలంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి కూడా బీసీ సంఘాల్లో ఎంతమంది ఉంటారో అన్ని సంఘాలకు సంబంధించిన వారు అందరూ కూడా ఏదైతే ఈ బంద్లో పాల్గొంటున్నారో ఇప్పటికే మనం చూసాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్పీ, కవితకు సంబంధించిన కుమారుడు అందరూ కూడా బీసీలకు సంబంధించిన అన్ని సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్లో పాల్గొంటున్నాయి. బీసీలకు సంబంధించిన ఈ బంద్ సక్సెస్ అయిందని చెప్పి ఇప్పటికీ ఆర్ కృష్ణయ్య కూడా మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి సంబంధించినటువంటి బాధ్యత అని చెప్పి అటు బీఆర్ఎస్ చెప్తుంటే, బీజేపీ మాత్రం కాంగ్రెస్ హామీ ఇచ్చింది, కాంగ్రెసే అమలు చేయాలని చెప్పుకుంటూ వారు మాట్లాడుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నేతలైతే ఇది బీసీ సంబంధించినటువంటి బిల్లు బీజేపీ అమలు చేయాల్సి ఉంది. ఒక్క రోజులో బీజేపీ తలుచుకుంటే అమలైపోతుంది, 9th షెడ్యూల్లో చేర్చడం పెద్ద విశేషం కాదు. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మందికి సంబంధించినటువంటి ఎంపీలు కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చారు. సో ఎంపీలు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మోడీని కలిసి ప్రయత్నం చేయలేదు. అఖిలపక్షం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా అయితే బంద్ అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. అన్ని వర్గాలకు సంబంధించిన బంద్లో ప్రశాంతంగా పాల్గొనాలి, సక్సెస్ చేయాలని కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఖచ్చితంగా దీనికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో ఉంచారు. గవర్నర్కి సంబంధించిన వ్యవస్థ కూడా కేంద్ర ప్రభుత్వం మీదే ఉంటుంది. కాబట్టి సో బీసీలకు సంబంధించిన బిల్లుపై ఇంకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది, ఆగదు అని ఒకవైపు బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దీనికి బీసీలకు సంబంధించిన దానికి మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే కేంద్రంపై ఖచ్చితంగా ఒత్తిడి తెస్తాం, అఖిలపక్షం వెళ్ళడానికి కూడా తామంతా సిద్ధంగా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన ఎంపీలు చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఢిల్లీకి అన్ని పార్టీలకు సంబంధించిన వారిని, అన్ని జేఏసీలకు సంబంధించిన వారిని తీసుకెళ్లడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎంతో చిత్తశుద్ధితో ఉంది, బిల్లులు రూపొందించింది, కేంద్ర ప్రభుత్వం పంపించింది, గవర్నర్ దగ్గరికి పంపించింది. ఇలాంటి అనేక అంశాలు కూడా అటు వారు పోర్ట్ చేస్తూ కూడా చెప్తున్నారు. అయితే ఈ పాపం బీజేపీ అని వారు చెప్తున్నారు. బీజేపీ మాత్రం కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ అమలు చేయాలని చెప్పి వారు చెప్తున్నారు. మరి బీఆర్ఎస్ వీళ్ళంతా అయితే బీజేసీలకు సంబంధించిన దానిపై మద్దతు పలుకుతూనే అటు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అన్ని వర్గాలకు సంబంధించిన వారు అయితే బంద్లో పాల్గొంటున్నారు, బంద్ని స్వచ్ఛందంగా ముందుకు తీసుకెళ్తున్నారు, సక్సెస్ చేసే విధంగానే ముందుకు వెళ్తున్నారని చెప్పి అయితే బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సాయి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే అన్ని పార్టీ రాజకీయ నాయకులు కూడా దీనికి సంబంధించి కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఉదయం నుండి కూడా బస్సులు కానివ్వండి, రవాణా సౌకర్యం కానివ్వండి, తదితర అంశాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం బీసీ నాయకులు ఏమంటున్నారు దీనికి సంబంధించి, తదుపరి కార్యాచరణ ఏముండబోవచ్చు? ఖచ్చితంగా బీసీకి సంబంధించిన నేతలు అయితే ఏదైతే వారి బంద్ను స్వచ్ఛందంగా పాటిస్తున్నారు, ప్రయాణికులకు సంబంధించిన అంతే విషయమైతే అంటే ఒక 42% బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కోసం పోరాడుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రజలు కూడా సహకరించాలి, ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ పార్టీకి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి కావచ్చు, ధర్నాలు కావచ్చు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో స్పందించి అన్ని వర్గాల వారు పార్టిసిపేట్ చేశారు అని చెప్పి తెలిసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేసింది, కేంద్ర ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెలిసింది. కాబట్టి అన్ని వర్గాలకు సంబంధించిన వారిని సహకరించాలి అని చెప్పి కూడా ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసినట్టు అన్ని పార్టీలు అయితే దీనికి సంబంధించి ఆ మద్దతు అయితే పంపిన పరిస్థితి మనం చూస్తూ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అజీం.